హైదరాబాద్కు చెందిన యువకుడు కెనడాలో మృత్యువాత పడ్డాడు. ఎంఎస్ చేయడానికి వెళ్లిన ప్రణీత్ అనే యువకుడు అక్కడ చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడు. మీర్పేటకు చెందిన రవి, సునీతకు ఇద్దరు కుమారులు. వీరిద్దరూ ఉన్నత చదువుల కోసం 2019లో కెనడా వెళ్లారు. నిన్న చిన్న కుమారుడు పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటోలో ఔటింగ్కి వెళ్లారు. లేక్లో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. పుట్టినరోజే తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో గుండె లవిసేలా రోధిస్తున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని త్వరగా ఇండియాకి చేరుకునేలా ప్రభుత్వం సహకరించాలని తల్లిదండ్రులు అర్థిస్తున్నారు. Ready to go tubing? Yeah. Wait. Oh, fuck. It's okay, leave it. Let it. It's over there, huh? I got it. Alright, boys, pull back. Ready to go tubing? Yeah. Wait. Oh, fuck. ఇద్దరు బాబులు, చిన్న అబ్బాయి 2019లో వెళ్ళాడు కెనడాకు, పెద్ద అబ్బాయి 2022లో వెళ్ళాడు. చిన్న అబ్బాయి స్టడీ అయిపోయింది, పీజీ చేయడానికి వెళ్ళాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. పెద్ద అబ్బాయి స్టడీలో ఉన్నాడు. నిన్న చిన్న అబ్బాయిది బర్త్డే ఉంటే బర్త్డే కోసం అని చెప్పేసి ఇక్కడ లేక్ దగ్గర కాటేజ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం డాడీ అని చెప్పేది. వాళ్ళు ఇద్దరితో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్, ఒక కెనడా అతను కూడా ఉన్నాడని చెప్తున్నారు. పెద్ద బాబు కూడా ఉన్నాడు. పెద్ద బాబు ఉన్నాడు. 2 బాబులు, 4 ఫ్రెండ్స్, వాళ్ళ 4 ఫ్రెండ్స్, ఒక కెనడా అబ్బాయి, కెనడా బాబాయ్. అతను ఆ ఇంటి ఓనర్ అంట. అతను కూడా చాలా కాటేజ్ కూడా అతనిదే అంట. అక్కడికి వెళ్ళారు. ఆ కాటేజ్ దగ్గర ఉండి ఆ నైట్ మార్నింగ్, నిన్న సండే రోజు మార్నింగ్ రోజు స్విమ్మింగ్ చేద్దామని ఆ లేక్లోకి వెళ్ళారండి. ఉన్నారు వాళ్ళు లేక్లో స్విమ్మింగ్ చేసి, అందరూ స్విమ్మింగ్ పోయారంట. ఆ స్విమ్మింగ్ చేసి అందరూ రిటర్న్ వచ్చారు. పెద్ద అబ్బాయి కూడా రిటర్న్ వచ్చాడు, చిన్న అబ్బాయి రాలేదు. వీడు బయటకు వచ్చిన తర్వాత చూస్తే తమ్ముడు రాలేదని చెప్పేసి వాడు ముట్టుకుపోయిన అందరు మళ్ళీ పోయి ఒకసారి చూశారంట. చూసేసరికి వాడు అప్పటికి లేడని చెప్పేసి అప్పుడు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని లోపల పోవద్దని చెప్పేసి రెస్క్యూ టీంని పిలిపిస్తాం, మీరు ఎంటర్ కావద్దని చెప్పి దూరం ఉంచారంట. ఆ రెస్క్యూ టీం రావడానికి మార్నింగ్ 9 o'clock అవుతాయి. ఈవినింగ్ ఇప్పుడు 8 o'clock ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ వచ్చి సర్చ్ చేసి మొత్తం మీద తీశారు. బాడీ తీసి అదే ఆ మెడికల్ వాళ్ళే